అంటే సార్ దీనికే సంబంధించి కూడా చాలా వరకు నిన్న ఏదైతే రిలీజ్ అయిన బడ్జెట్ ఇష్యూ ఉంది కదా, మరి బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చాలా వరకు అన్యాయం చేసింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అని చెప్పేసి అంటున్నారు, ప్రతిపక్షాలే అంటున్నాయి. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్లో వాళ్ళు ఏవైతే డిపార్ట్మెంట్ వైజ్గా ట్రాన్స్పోర్టేషన్కి ఒక బడ్జెటు, పాడి పరిశ్రమలకు ఒక బడ్జెటు, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక బడ్జెటు, షెడ్యూల్ క్యాస్ట్కి ఒక బడ్జెటు, ఇండస్ట్రీస్కి ఒక బడ్జెటు, ట్యాక్స్ 23 లక్షల వరకు పెంచడం ద్వారా తగ్గడం, దాంట్లో తెలంగాణ లేదా? తెలంగాణకు వర్తించదా? అంటే మనకు కేబినెట్ బడ్జెట్ అంటే అక్కడ కేంద్రంలో పెట్టే బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు మిస్గైడ్ చేసేటప్పుడు జనాలకు ఏం మిస్గైడ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ వాళ్ళ అవగాహనకు రావాలి. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అయినా కేంద్రంలో పెట్టే బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఏ రాష్ట్రంలో ప్రయారిటీ ఉంది, ఒక ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన సిఫారసులు, నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫారసులను బట్టి ఏ రాష్ట్రంలో ఏ డెన్సిటీ ఉంది, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో మనం నిధులను సమకూరుస్తే ప్రజలకు సంక్షేమం జరుగుతుంది, వాళ్ళు తొందరగా ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతారని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ రాష్ట్రాల్లో ఆ శాఖకి కొంచెం అమౌంట్ ఎక్కువ పంపిస్తారు. అంతే తప్పితే ఒక రాష్ట్రానికి సపరేట్గా నిధులు ఇవ్వడం అనేది ఉండదు. ఆ శాఖకు మాత్రమే పంపుతారు. వీళ్ళు అది తెలియకుండా తెలంగాణకు తక్కువ ఇచ్చిరు ఎక్కువ ఇచ్చిరు అట్లేమి ఉండదండి. అన్ని రాష్ట్రాలకు కరెక్ట్ బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు సర్పంచులకు ఏవైతే ప్లానింగ్ కమిషన్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఉన్నాయో అవి కూడా వచ్చినాయి. భవిష్యత్తులో నేషనల్ హైవేస్లో తెలంగాణకు ఎన్ని కిలోమీటర్స్ అలొకేట్ అయితే అన్నీ చేస్తారు. ఇప్పుడు సింగరేన్ ఎంప్లాయీస్కి సుమారు ఒక 10,000-20,000 కోట్ల వరకు లోన్ తీసుకోవడానికి ఫెసిబిలిటీ ఇచ్చారు. అంటే బొగ్గు, కోల్. సో కోల్ ఇండస్ట్రీస్ తెలంగాణలో మెజార్టీ కోల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అది వాళ్ళకి వర్తిస్తుంది కదా. ఇప్పుడు ట్యాక్స్ ఏవేషన్ ఇచ్చారు, కొంచెం ట్యాక్స్ లో ఇంక్రీజ్ రేట్ చేశారు పేమెంట్, అది తెలంగాణ పీపుల్కు బెనిఫిట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నాకు కూడా ఒక 50,000 సేవ్ అవుతుంది, మీకు 50,000 సేవ్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సేవ్ అవుతుంది, వీళ్ళందరూ తెలంగాణ వల్ల. సో కేంద్ర బడ్జెట్ అనేది మొత్తం దేశానికి సంబంధించింది, ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు. సో దీన్ని మీరు తప్పుడుగా మెసేజ్ ఇవ్వద్దు దయచేసి. తెలంగాణలో బీజేపీ పార్టీ రాణించట్లేదని కావాలని బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ బడ్జెట్ దాంట్లో కావాలని అన్యాయం చేశారు, అది కూడా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే. అట్లా ఉండదండి. బీజేపీ పార్టీ బడ్జెట్ పెట్టదు, ఫైనాన్స్ శాఖ సిఫారసు ప్రకారం. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కదా, బీజేపీ అధికారంలో ఉంటదండి, ఉంటది. కానీ ఒక రాష్ట్రానికి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ ఉండదు ప్రయారిటీస్. ఇప్పుడు మన ఇంట్లో మన ఫాదరు ఒక ఇయర్లీ బడ్జెట్ పెట్టుకుంటాడు, లేదంటే ఒక శాలరీ వస్తుంది, లేదంటే మదర్ వర్కింగ్ ఉమెన్ ఉంది, ఒక శాలరీ వస్తుంది, ఒక లోన్ తీసుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఒక 4 కొడుకులు ఉన్నారు, లేదంటే 2 బిడ్డలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. సో ఇప్పుడు చిన్నోడు 8th 9th క్లాస్ చదువుతాడు, పెద్దోడు 10th క్లాస్ చదువుతాడు, ఇంకా పెద్దోడు ఇంటర్మీడియట్ చదువుతాడు. 3rd క్లాస్ చదివేటోనికి అదే బడ్జెట్ అలొకేట్ చేస్తారు, 10th వాడికి అదే, ఇంటర్ వాడికి అదే అలొకేట్ చేస్తారా? వాడి నీడ్స్ని బట్టి 3rd క్లాస్ వాడికి తక్కువ అవసరం ఉంటుంది, తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి, తక్కువ కరిక్యులం ఉంటుంది, తక్కువ. 10th వాడికి సిలబస్ ఎక్కువ ఉంటుంది, బుక్స్ ఎక్కువ అవసరం ఉంటాయి, స్టేషనరీ ఎక్కువ అవసరం, 10th వాడికి ఎక్కువ ఇస్తారు, ఇంటర్ వాడు మళ్ళీ 10th వచ్చినప్పుడు ఎక్కువ ఇస్తారు. అట్లనే తెలంగాణ రాష్ట్రం డెవలపింగ్ స్టేటు, మిగతా రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని వరదలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి, కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉన్న స్టేట్, వాళ్ళకున్న జీడిపి లెవెల్స్ని బట్టి, వాళ్ళ ప్రొడక్టివిటీని బట్టి కొన్ని రాష్ట్రాలు కొన్ని అలొకేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మన ఫ్యామిలీ బడ్జెట్ ఎట్లయితే ఉంటుందో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా అంతే ఉంటుంది. ఇది ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని మిస్గైడ్ చేయడం మాత్రమే. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి బడ్జెట్లో నిధులు వస్తున్నాయా లేదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఆర్టీఏ ద్వారా అడగండి, ఇట్లా ఉపన్యాసాలు అలా కాదు. మీకు కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో ఎంత అలొకేట్ అయిందని వాళ్ళు ఇప్పుడు మొత్తం పేపర్ ఇస్తారు, అందులో అబద్ధాలు ఉండవు, మనం మార్చడానికి ఏముండదు. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ. జో అలాటువా ఓ బతానా పడతా, జూట్ బోల్నేక వాదా ఇచ్చిన ఉదర్. సో అంటే చాలా వరకు మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అని స్టేట్మెంట్ చేశారు, అసలు అది నిజమేనా? మొన్న జూబ్లీస్ లో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని చెప్పిండు కదా. ఇప్పుడు ఇక దాంట్లో ఏముంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పినాక మా వాళ్ళు అది జస్ట్ రిపీట్ చేస్తారు అంతే. అవసరం ఏముంది సార్ రిపీట్ చేయాల్సిన అవసరం? వాళ్ళు చెప్పారు కదా, చెప్పినప్పుడు చేయకపోతే ఎట్లా? అంత పెద్ద ఒక పబ్లిక్ మాస్ ఫిగర్ లీడర్ ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయననే చెప్పుకుంటుడు హిందువులు మాకు అవసరం లేదు ముస్లిమ్స్ కావాలని. ఇప్పుడు అట్లనే మరి భవిష్యత్తులో హిందువుల ఓట్లు లేవా? మరి వాళ్ళు చెప్పేటప్పుడు ఆలోచించాలి కదా.
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అంతఃకరణ శుద్ధితోటి రాగద్వేషాలు లేకుండా నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తా అని డిసెంబర్ 6 తారీఖు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాగద్వేషాలు లేకపోతే మీరు ఎందుకు ఒక మతం వాళ్ళు మా పార్టీ వేరు కాదు వాళ్ళు వేరు కాదు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎందుకు చెప్పాలా? మీరు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కదా, మరి వాళ్ళని ఏదో ఓటు బ్యాంకులు ఒక జూబ్లీహిల్స్ సీటు గెలవడానికి కోసం అట్లాంటి మత రాజకీయాలను ఎంకరేజ్ చేస్తుంది మీరు ఆలోచించుకోవాలి. మేము ఎక్కడ కూడా వీళ్ళు వాళ్ళని ఏం లేదండి. మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్కి ప్రధానమంత్రి, ప్రతి ఒక్కరిని ఆయన ఒకేలా చూస్తాడు. ఇక్కడ మాకేం మతాలు గీతాలు ఏముండవు. విధానాలు, ధర్మం పట్ల మాకున్న నిబద్ధత, మా పోరాటం, ధర్మ పరిరక్షణ కోసం మా రిలేటెడ్ సంఘాలు చేసే పోరాటాలు ఏవి కూడా ఎవరికి మేము హార్మ్ఫుల్ చేయమండి. సో మేము ఏంటంటే అందరూ బాగుండాలి, ఎవరిని మనం డ్యామేజ్ చేయొద్దు, ఏ సంస్కృతిని డ్యామేజ్ చేయొద్దు, ఎవరి విధానాలను డ్యామేజ్ చేయొద్దు అని మేము పనిచేస్తాం తప్పితే మాకు వాడు ఓటేని ఇవ్వకపోనియండి అది మ్యాటర్ కాదు. మేము ధర్మం మాట్లాడతాం. అట్లా ఓన్లీ మత రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణలో మేము ఎప్పుడో అధికారంలోకి వస్తున్నాయి. సో ఈ మతం వాళ్ళే మాకు ఓటేయాలి, ఆ మతం కాదు. మా భారతీయ జనతా పార్టీ పరిపాలన నచ్చి, మేము దేశానికి చేస్తున్నటువంటి సేవ నచ్చి, మా నాయకుల యొక్క నీతి నిజాయితీని బట్టి అది యాక్సెప్ట్ చేసే టైం వస్తుంది. జనాలు యాక్సెప్ట్ చేస్తారు, తెలుసుకుంటారు. జనాలు ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు. మా దాంట్లో మొన్న కేరళ జరిగిన ఎలక్షన్లలో ముస్లిం మిత్రులు కూడా కార్పొరేటర్లు అయ్యారు. మొన్న ముంబై జరిగిన ఎలక్షన్స్లో కూడా కార్పొరేటర్లు అయ్యారు. మా దగ్గర ముస్లిమ్స్ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సో అదేం ఉండదండి, వీళ్ళు స్క్రిప్టెడ్ అదంతా. సో ఇదే వీళ్ళు మాకు స్పెషల్, వాళ్ళు మాకు స్పెషల్ అని ఏముండదు. భవిష్యత్తులో వాళ్ళు కూడా మొత్తం మా పార్టీలకు వస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. సో దేశం మారుతుంది భవిష్యత్తులో, అవన్నీ ఏమి ఉండవు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంటే మొన్న కేటీఆర్ విచారణ తర్వాత మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మద్దతుగా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ సినారియో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాటి అవిటి కూడా చాలా వరకు బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో ఒకటే అని అంటున్నారు. ఏమంటారు? ఎవరికి మద్దతు చేసిండు? హరీష్ రావు విచారణ తర్వాత చేశారు, మద్దతుగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా క్రైమ్కి జరిగిన తప్పుకి ఎవరు మద్దతు తెలపలే. వాళ్ళు చేస్తున్న విచారణ విధి విధానాలకు సంబంధించి ఒక నెలప్పుడు ఎంక్వైరీ, ఒక 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ, ఆ పాత ఎంక్వైరీ పైన కోర్టులో సబ్మిట్ చేయకపోవడం, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలని రాజకీయ నాయకులను కక్ష సాధింపు చర్యలు చేసినప్పుడు ఆ విధానం తప్పని చెప్పారు. ఎప్పుడైనా నేరం చేసిన వాళ్ళు చట్టం ముందు ఎవరైనా సరే ముందో వెనుకలో పట్టుబడతారు, దాంట్లో ఏం నో డౌట్స్. సో ఎవరు దాన్ని వదిలిపెట్టడానికి లేదు, ఎవరు మార్చడానికి లేదు. జస్ట్ ఆ విధానం తప్పు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మీరు చేస్తున్నటువంటి విచారణ విధానం మార్చి ట్రాన్స్పరెన్సీ పెంచి తొందరగా రిపోర్టును కోర్టులో సబ్మిట్ చేసి నేరస్తులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి మా నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్సు, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినప్పుడు, మీకు డాటా దొరికినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు తొందరగా విచారణ కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడుతుంది కదా. ఇంకా దాన్ని సాగదీయడం ఎందుకు? ఎవరెవరితో ఫోన్ మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది వినడం అనేది తప్పు, నేరం అని చెప్పి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం మీరు కేసులు పెట్టారు కదా. ఎవరు ట్యాపింగ్ చేసారో తెలిసింది కదా. సో ఎంక్వైరీ చేసారు కదా, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా. ఇంకా టైం ఎందుకు పెంచుతున్నారు? అంటే మీరే ఎవిడెన్స్ని వీక్ చేయాలనుకుంటున్నారా? మీరే తప్పు చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటున్నారా? వాళ్ళకి పిలిచి మీరు ఇక్కడ ఇరికి ఉన్నారు, అలర్ట్ గమ్మని మీరే చెప్తున్నారా? మీరే మన లోపల సెటిల్మెంట్ చేసుకుంటున్నారా? ప్రజలకు తెలియాలి కదా. ఒక మర్డర్ చేసినోడిని, ఒక పెద్ద దొంగ నోట్ల స్కామ్ చేసినోడిని మన తెలంగాణ పోలీసు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుండి వెబ్సైట్లు రన్ చేసే బప్పం టీవీ ఆ రవినే లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన అంత పెద్ద టెక్నాలజీ ఉన్న మన తెలంగాణ పోలీసు ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ అసలు ముద్దాయిలను తొందరగా జైలు వేయలేకపోతున్నారు. ఇదేదో రాజకీయ చర్య తప్పితే నిజంగా నిజాయితీగా నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదు. సార్ ఇంతసేపు భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై అని అంటున్నారు కదా, మరి ఇక్కడ దేవాలయాలు కూల్చేయడం అలాంటివి జరుగుతున్నాయి, మరి అప్పుడేం చేస్తుంది బీజేపీ పార్టీ? అది కాదమ్మా, రోజు న్యూస్ చూస్తలేవా నువ్వు? ఎక్కడైనా గుడి కూలితే, హిందూ దేవాలయాల పైన, హిందూ సంస్కృతి పైన దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కదమ్మా కొట్లాడుతున్నారు. మొన్న జూబ్లీహిల్స్ టెంపుల్ ఇష్యూ కానీ,
షామిరిపేటలో టెంపుల్ కానీ సికింద్రాబాద్లో దేవాలయం పైన కొంతమంది అన్యమతస్తులు దానిపైన సంస్కృతిని కొట్లన్నా గౌరవించకుండా కూడా రెస్పాండ్ ఏం రాలేదు కదా సార్, ఇంకా ఏం న్యాయం జరగట్లేదు కదా. దద్దమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్, ధర్మం తెలియని ప్రభుత్వం, ఇంట్లో పూజలు చేస్తారు, బయటకు వచ్చి రాజకీయం చేస్తారు. అంటే ఓన్లీ ధర్మం బీజేపీ పార్టీకే తెలుస్తుందా సార్? ఆ దౌర్భాగ్యులకు తెలియదు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణలోనే కానీ దేశంలో కానీ హిందూ దేవాలయాల పైన కానీ ఇంకా ఏ అన్యమతస్తుల దాడులు జరిగినా ప్రొటెక్ట్ చేయడానికి కాపాడడానికి మొదటి వరుసలు ఉండేది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే. ఉమ్, అరే ఇప్పుడు కాంగ్రెస్ వాడు బొట్టు పెట్టుకోడా, కాంగ్రెస్ వాడు గుడికి పోడా, కాంగ్రెస్ వాడు దేవుడిని మొక్కడా? మరి దేవుడి గుడి మీద దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ వాడు ఏం చేస్తుండో, నిద్రపోతుండా? ఉమ్, ఇంట్లో ఏమో దేవుడికి మొక్కుతావు, బయట వచ్చి దేవుడి గుడి మీద దాడి జరిగితే అది బీజేపీకి అంటగడతావా? ఉమ్, అరే బాబు, బీజేపీ వాడు మొదటి వరుసలు ఉంటాడు. మరి నువ్వు హిందూ, నువ్వేం చేస్తున్నావు? ఉమ్, నీకు చేత కాదు, అట్లీస్ట్ బీజేపీ వాడు చేస్తుండు, సపోర్ట్ చేయి. నీకు చేతనైతే నీ పార్టీలో సీటు పీకేస్తారేమని. అరే నీ ధర్మం చచ్చిపోయినప్పుడు, నీ సంస్కృతి మీద దాడి జరుగుతున్నప్పుడు, నీ దేవుడు అవమానం జరుగుతున్నప్పుడు నీ పాటేంద్రభాయ్ ఉమ్, రేపు నీ మీద కూడా దాడి జరుగుతుంది. బంగ్లాదేశ్లో చూస్తలేవా? మన ధర్మం, మన గుడి, మన భక్తులు, మన దేశం, మన దేవుళ్ళకు రక్షణ లేనప్పుడు నువ్వు ఉంటేంది పోతేంది? ఉమ్, నువ్వు పార్టీల పదవి కోసం నీ ధర్మాన్ని నమ్ముకుంటావా? నీ పార్టీలో ఏదో సీట్ వస్తుంది, రేపు ఎమ్మెల్యే అయిపోదామానో కార్పొరేటర్ అయిపోదామా అని చెప్పి నీ ఊర్లో గుడి మీద దాడి జరిగితే నువ్వు ప్రశ్నించవా? అరే నీకు బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి ప్రజలకు వచ్చి. అంటే అదే బంగ్లాదేశ్ లో ఆ ఇష్యూ కూడా జరిగినప్పుడు, అంటే ఒక హిందూని కాల్చి చంపడం జరిగినప్పుడు మరి మీరు ఏం చేశారు సార్? బీజేపీ పార్టీ వాళ్ళు ఏం దేశం మొత్తం క్యాండిల్ ర్యాలీ తీసినాం, క్యాండిల్ రేసి ఖండించినాం, ఐక్యరాజ్య సమితికి లెటర్లు రాసినాం. అరే ఇంకేం చేస్తారు? బంగ్లాదేశ్ మన దేశం కాదు కదా, యుద్ధం చేయమని బంగ్లాదేశ్ మీద రిపీట్ చేయకుండా చేయాలి కదా సార్. బంగ్లాదేశ్ మన దేశం కాదమ్మా, దానికి వాళ్ళకు ఒక సానుభూతి చనిపోయిన హిందూ మతస్థుడా కాదా? ఫస్ట్ హిందూ మతమైనా లేదంటే ఇతర మతమైనా ఒక మనిషిని బహిరంగంగా కాల్చడమైనా చంపడమైనా తప్పు. ఫస్ట్ మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎక్స్పెషల్లీ బంగ్లాదేశ్లో కేవలం హిందువుల పైన దాడి జరుగుతున్నారు చూసినా, అది బంగ్లాదేశ్ యొక్క దౌర్భాగ్యం. అక్కడ బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. బంగ్లాదేశ్ భారతదేశం నుంచి విభజన జరిగినప్పుడు బంగ్లాదేశ్ చట్టాలలో క్లియర్గా ఉంది, మీది ఒక మతానికి ఫేవరబుల్గా కంట్రీ అయినప్పటికీ వేరే మతాల నుంచి ఎవరైతే మన దేశంలో నివాసం ఉంటారో వాళ్ళ దేశంలో బంగ్లాదేశ్లో వాళ్లకు అన్ని డెమోక్రటిక్ రైట్స్ ఇవ్వాలని వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. వాళ్ళేదో స్థానికంగా ఒక అధ్యక్షుని దించేసి ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఒక మతాన్ని శత్రువుగా చూపించి వాళ్ళు దాడులు చేసి చంపుతున్నారు. వాళ్ళ దేశానికి అది నాశనం తయారైంది. అరే బాబు, హిందువులు ఎక్కడ ఎవ్వరిని చంపరు, ఎవ్వడిని మోసం చేయరు, ఎవ్వరిని కుట్రలు చేయరు. మీ దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగము. మీరు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపితే మీకు వచ్చేది ఏముంది? మేము ఐక్యరాజ్య సమితికి లెటర్లు రాసిచ్చినాం, మేము ఖండించినాం, భారతదేశం మొత్తం నిరసనలు తెలిపినాం, శాంతి ర్యాలీలు జరిపినాం, మా యొక్క సాలిడిటీ తెలియజేసినాం. ప్రపంచ దేశాలన్నీ శాంతి సౌభాగ్యంగా ఉండాలని చెప్పినాం. ప్రపంచ దేశంలో ఉన్న హిందువులందరూ ఐక్యంగా వచ్చి దాన్ని ఖండించారు. ఐక్యరాజ్య సమితిలో అది చర్చ కూడా నడుస్తుంది. ఇక బంగ్లాదేశ్ ప్రజలు వాళ్ళకే అర్థం కావాలి, వాళ్ళు ఏం సిస్టమ్ ఫాలో అవుతారో. పక్క మనుషుల్ని చంపుకునే సంస్కృతి ఏందమ్మా? వాడు రోడ్డు మీద పోతుంటాడు, ఎవడు పనాడు చేసుకుంటాడు, జాబ్ చేసేటోడు జాబ్ చేసుకుంటాడు, వాడు పని చేసుకొని వాడి ఇంట్లో బతుకుతుంటే నువ్వు ఇక్కడ గల్లీలో తిరగొద్దు, నువ్వు పూజలు చేయొద్దు. వాడి సంస్కృతి, వాడి ఇంట్లో వాడు పూజ చేసుకుంటుంటే వాడిని తీసుకొచ్చి చంపడం ఏంది? నీ మతాన్ని నువ్వు మొక్కుతున్నావు, వాడి మతాన్ని ఆడు మొక్కుతున్నాడు, నీ మతాన్ని నేను కించపరచట్లేదా? అది తప్పు కదా, నేరం కదా. సో భారతీయ జనతా పార్టీ కాదు, ఎవడైనా దాన్ని ఖండించాల్సిందే. మాకు నీతి నిజాయితీ ధర్మం పట్ల నిబద్ధత ఉంది కాబట్టి మేము పబ్లిక్ లో వచ్చి దాన్ని ఖండిస్తున్నాం. ఇక వేరే మూర్ఖ పార్టీలు ఉన్నారు, దాన్ని ఖండిస్తలేరు. ఓకే, అంటే దాన్ని అసలు ఫైనల్ ఓవరాల్ దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అది బంగ్లాదేశ్లో ఒక పార్టీ నాయకులని శాశ్వతంగా ఆ దేశంలో అనిశ్చితి చేయడానికి కొంతమంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఫండింగ్ చేసి అక్కడ స్థానికంగా గొడవలు సృష్టించి ఆ ప్రభుత్వాన్ని పడేసి అక్కడ స్థానికంగా జనాల మధ్యలో మచ్చచిచ్చు పెట్టి దాన్ని ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మతాల మధ్య గొడవలాగా పోర్ట్రేట్ చేయడానికి చూస్తున్నారు. కానీ దాన్ని వరల్డ్ కంట్రీస్ ఏవి యాక్సెప్ట్ చేయలే. వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళ లోకల్ ప్రాబ్లం వల్ల ఒక మతం ప్రజల్ని చంపుతున్నారు. దాన్ని కంపల్సరీ మన భారతీయులు ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ జనాలు ఖండించారు. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఇట్లనే చేసిరు అనుకో, దాన్ని యుఎన్ఓ
ఇనిషియేషన్ తీసుకొని బంగ్లాదేశ్లో యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకునే పొజిషన్ కూడా ఐక్యరాజ్య సమితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మానవ ఇట్లా తప్పిదం జరుగుతుంటే, ఒక మాస్ కిల్లింగ్ జరుగుతుంటే, సో ఐక్యరాజ్య సమితి కూడా చూస్తూ ఊరుకోదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.